హలో హలో అండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ 5040 డివిజన్ ఎక్స్ పర్సెంట్ అంటే బై 100, హాఫ్ అంటే ఇంటూ 840, సో ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే సో చూడండి, జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ ఉన్నవన్నీ కూడా ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించి 8ని యువతలు తీసుకుందాం. సో 5040 డివిజన్ 8 ఈజ్ ఈక్వల్ టు x/10 ఇంటూ 840 అవుతుంది. సో ఇప్పుడు 8తో మనము 5040ని క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 8 1s 8 630 టైమ్స్ పోతుంది. సో 630 ఈజ్ ఈక్వల్ టు x/10 ఇంటూ 84. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x/10 యువతలు తీసుకుందాము. సో x/10 ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఇంటూ ఉంది కదా, సో అప్పుడు అవతలికి పోతే ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది, అంటే 630/84. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే 84 అని సో 1s 7.5తో వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 ఇంటూ డివిజన్లో ఉంది కాబట్టి అవతలికి పోతే ఇంటూ అవుతుంది. సో 10 ఇంటూ 7.5. సో అప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఆన్సరు సో ఏమొస్తుంది అంటే దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 75 అనేది వస్తుంది. థ్యాంక్ యూ.